ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద్ధతులే, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వదనని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి ఎలా నాన్న వెళ్ళడం? తప్పదమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం వెళ్ళిపోతే ఇక్కడ బిడ్డ ప్రాణాలు పోతాయి నాన్న. మీరున్నా పోతేలే గాని దారి అటు పక్కుంది, పొండి. నేనుండగా వదనకి అబార్షన్ జరగనివ్వను. ఏంటి తులసి ఇంత గట్టిగా మాట్లాడుతుంది? నిజంగానే చెప్పింది చేస్తుందా ఏంటి? తులసి, ఇక్కడంతా మన చెయ్యి దాటిపోయింది, చేసేదేం లేదు. అమ్మా తులసి, ఇంకా ఈ భూమి మీదికి రాని బిడ్డ కోసం నిన్ను కన్నీ పెంచి పెళ్లి చేసి నీ జీవితాన్ని నాశనం చేయలేనమ్మా. పదమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. మావయ్య, ఇప్పుడు వెళ్ళిపోవడం కాదు, తర్వాత జీవితాంతం మీరు ఏం చెప్పినా చేస్తాను. కానీ అబార్షన్ని ఆపేయమని చెప్పండి మావయ్య, మీకు దండం పెడతాను. వదిన తన జీవితం కన్నా నా బిడ్డ ప్రాణాలే ముఖ్యం అనుకుంటుంది. తులసి, ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? మావయ్య, నాకు నా చెల్లెలి భవిష్యత్ ఎంత ముఖ్యమో నా భార్య జీవితం కూడా అంతే ముఖ్యం. అందుకే తులసిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అలాగే బాబు. తన జీవితం పాడవుతుంది అని తెలిసినా కూడా తులసి నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. దేవుడా, బిడ్డ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. ప్రాణం పోసినా నువ్వే, ఆ ప్రాణం కాపాడినా నువ్వే. పదమ్మా, వెళ్ళిపోదాం. ఎందుకు నాన్న మీరు? చూస్తుంటే కీర్తికి ఇవాళ అబార్షన్ తప్పేటట్టు లేదు. తాళి కట్టించుకోవాల్సిన ముహూర్తంలో కడుపు తీయించుకోవాల్సి రావటం నిజంగా విచారం కదా. ఇప్పుడు నా బిడ్డ కావాలి అంటే అది తులసి వల్లే అవుతుంది. తను మాత్రమే నా బిడ్డను కాపాడగలదు. కానీ నాన్న బలవంతంగా తన్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారే, ఇప్పుడెలా? నువ్వు నీ కూతుర్ని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తను నా ఇంటి కోడలుగా ఉండదు. ఇప్పుడు మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళకపోతే గనక నీ కూతురు పర్మనెంట్ గా నా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. అమ్మా, ఇవాళ నా కుటుంబంలో ఎవరి ప్రాణాలైనా పోవాలని రాసిపెట్టుంటే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని నా కోడలు కడుపులో పెరుగుతున్న బిడ్డకు అన్యాయం జరగకుండా చూడు తల్లి.
నన్ను క్షమించు వదినా. ఇన్ని రోజులు నీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు వదినా. నువ్విలా నా కాళ్ళు పట్టుకోకూడదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? బిడ్డని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించాలి. ఆలోచించే వదినా. నేను ఎలాగైనా నా బిడ్డను కాపాడుకోవాలి. కానీ నేను ఎంత ఆలోచించినా అది నా ఒక్కదాని వల్ల అయ్యే పనిలా లేదు. మీ అమ్మాయి అబార్షన్ వద్దని బయటకొచ్చింది. మిమ్మల్ని కలవలేదా? ఏంటి మీరు అనేది? తాను ఎటు వెళ్ళిందో చూడలేదండి. వదినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా బిడ్డని కాపాడుకోవడం అనేది నువ్వు లేకుండా సాధ్యం కాదు. కానీ ఎలాగమ్మా? తులసి ఇక్కడే ఉంటే ఆ ఇంటి కోడలుగా ఉండలేదని మీ నాన్నగారు చెప్పారు కదమ్మా. అవన్నీ నాకు తెలీదు వదినా. నా బిడ్డ నాకు దూరం అవ్వకుండా నువ్వే కాపాడగలవు. నా బిడ్డకేం కాకుండా చూసుకుంటానని నాకు చెప్పు తులసి. ఈ బిడ్డ లేకపోతే నేను బతకలేను. నువ్వు ఇన్నాళ్ళు ఈ బిడ్డని తల్లిని కాపాడావు. ఇప్పుడు ఈ తల్లి కోసం కాపాడు తులసి, ప్లీజ్. బసవా, ఏంట్రా ఇది? ఎక్కడికెళ్ళింది అది? నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. పిలు, వెళ్ళి చూడు. చూడు. కొంప తీసి ఇది హాస్పిటల్ నుంచి అత్తగారింటికి పారిపోలేదు కదా? నువ్వే భయపడకూతున్నా. బిడ్డని ఎలాగైనా కాపాడుకుందాం.